త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. కుటుంబ పరిస్థితులు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నూతన ఉత్సాహం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈరోజు తులారాశి వారు మారేడు దళాలతో అమ్మవారిని పూజించినట్టయితే శ్రేయస్కరం. పులిహోర నైవేద్యంగా నివేదించడం చాలా మంచిది. ఓం సర్వమంగళాయ నమః ఈ మంత్రాన్ని తులారాశి వారు 58 సార్లు పఠించడం మంచిది. విద్యార్థులు 11 ప్రదక్షిణాలు చేయాలి. ఉద్యోగార్థులు కుంకుమ పూజ చేసినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహం కానివారు ముత్తైదువులకి ఫలాల్ని దానం చేయటం శ్రేయస్కరం. వ్యాపారస్తులు పేదలకు అన్నదానం చేయటం ఉత్తమం. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు నందివర్ధనాలతో అమ్మవారిని పూజించి చక్కెర పొంగల్ నైవేద్యంగా నివేదించినట్టయితే మంచి ఏర్పడుతుంది. ఓం పరబ్రహ్మణే నమః అనేటువంటి మంత్రం 101 సార్లు పఠించినట్లయితే శ్రేయస్సు కలుగుతుంది. విద్యార్థులు 3 ప్రదక్షిణాలు అమ్మవారికి చేయాలి. ఉద్యోగస్తులు విష్ణు సహస్రనామ పఠనం ద్వారా అభివృద్ధిని పొందగలుగుతారు. వివాహం కానివారు శ్యామలా దండక పఠనం మంచిని కలిగిస్తుంది. వ్యాపారస్తులు పసుపు కుంకుమల్ని ఆలయాల్లో ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బంధువులతోటి మైత్రి కొనసాగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు అమ్మవారిని పారిజాతాలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఓం సుషుమ్నే నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించినట్లయితే మంచి ఏర్పడుతుంది. విద్యార్థులు 11 ప్రదక్షిణలు చేయాలి. ఉద్యోగస్తులు లలితా సహస్రనామ పఠనం చేయాలి. పెళ్లి కానివారు లింగాష్టకం చదవడం ఉత్తమం. వ్యాపారస్తులు పుష్ప మాలికల్ని ఆలయాల్లో ఇవ్వడం ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. ఉద్యోగ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారు సన్నజాజులతో అమ్మవారిని పూజించడం శ్రేయస్కరం. క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఓం మోహిని నమః అనేటువంటి మహామంత్రాన్ని 58 సార్లు పఠించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులు 11 ప్రదక్షిణలు, ఉద్యోగార్థులు దుర్గా సప్తశతి పఠనం ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. పెళ్లి కాని వారు కుంకుమార్చన ఈరోజు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు పేదలకు బియ్యం దానం చేయడం శ్రేయస్కరం. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సరైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు కుంభరాశి వారు మల్లెల్ని అమ్మవారికి సమర్పించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఓం పరదేవతాయ నమః అనేటువంటి మంత్రాన్ని 58 సార్లు పఠించడం ఉత్తమం. విద్యార్థులు 11 ప్రదక్షిణలు చేయాలి. ఉద్యోగార్థులు అన్నపూర్ణాష్టకం చదివినట్టయితే మంచిది. పెళ్లి కాని వారు రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని చదవడం ద్వారా మంచి ఏర్పడుతుంది. వ్యాపారస్తులు తీపి పదార్థాలని మిఠాయిల్ని పంచడం ద్వారా అభివృద్ధి తోడవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులను కూడా తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈరోజు మీనరాశి వారు తులసి దళాలతో అమ్మవారిని పూజించడం ద్వారా పులగా నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. అష్టమ శని దోషం పోతుంది. ఓం త్రికోణ మధ్యమే నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. విద్యార్థులు 5 ప్రదక్షిణలు చేయాలి. ఉద్యోగార్థులు శివ సహస్రనామం పఠనం ద్వారా మంచి ఏర్పడుతుంది. పెళ్లి కాని వారు విష్ణు సహస్రనామం పఠనం ఈరోజు మేలుని కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఆలయంలో పండ్లు పంచిపెట్టినట్టయితే శుభ ఫలితాలు చేకూరుతాయి. అభివృద్ధి కలుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేడు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, దేవీ నవరాత్రుల ప్రారంభం. మొదటి అలంకారం బాలా త్రిపుర సుందరి.
మరి ఆ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. నేడు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. 12 సంవత్సరాల బాలిక రూపంలో అమ్మవారు నేడు దర్శనమిస్తుంది. అమ్మవారిని నేడు దర్శించుకోవడం ద్వారా రోగ విముక్తి, సంపూర్ణ ఆరోగ్య సాధన ఏర్పడతాయి. వాక్కు, బుద్ధి, జ్ఞానాలకు అధిష్టానమూర్తిగా బాలా త్రిపుర సుందరిని ఆరాధించాలి. స్నిగ్ధ దరహాసినిగా తన దివ్య రూపంతో అమ్మవారు అలరింపజేస్తుంది. నేడు బాలను దర్శించుకున్నటువంటి వారికి సకల సౌభాగ్యాలు ఏర్పడతాయి, సకల గ్రహ శాంతి ఏర్పడుతుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.